పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై టీ కాంగ్రెస్ సమీక్ష చేపట్టింది. అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోవడం పట్ల జరిగిన లోపాలను పార్టీ నేతలు సమీక్షించుకున్నారు. ముఖ్యంగా పాలమూరులో ఎంపీ, ఎమ్మెల్సీ ఓడిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పాలమూరు కాంగ్రెస్కు ఏమైంది? సీఎం సొంత ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హ్యావ్ ఎ లుక్. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ మార్టం మొదలైంది. ముఖ్యంగా కొన్ని చోట్ల భారీ మెజారిటీలు రావడం, కొన్ని చోట్ల ఎదురీదడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు పూర్తిగా కాంగ్రెస్ కు కంచుకోటగా మారాయి. కానీ పార్టీకి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి పాలమూరులో 2 పార్లమెంటు స్థానాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఉండగా ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచింది. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి పదే ప్రజలకు, క్యాడర్కు విజ్ఞప్తి చేసినా ఫలితం భిన్నంగా వచ్చింది. మహబూబ్ నగర్ పార్లమెంటు కోసం రేవంత్ రెడ్డి ఎంతగా కష్టపడినా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్నికల ముందు దాదాపు 11 సార్లు పర్యటించడంతో పాటు సీఎం హోదాలో మండల స్థాయి కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టారు. సీఎం కుర్చీలో పాలమూరు బిడ్డ ఉన్నాడని, పార్లమెంట్లో ఓడిపోతే పరువు పోతుందని ప్రజలకు విజ్ఞప్తి చేసినా ఉపయోగం లేకుండా పోయింది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరపున నిలబడిన డీకే అరుణ బాగా బలమైన నేత కావడం, క్షేత్రస్థాయిలో బాగా పట్టున్న వ్యక్తి కావడం, గతంలో కాంగ్రెస్ మనిషి కావడంతో ఆమెను నిలువరించలేకపోయారు. డీకే అరుణ శక్తిని ముందుగానే అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెను ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలున్నా లోకల్ బాడీని గెలిపించుకోలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలంగా తలపడేందుకు బాగా ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తిని బరిలో దించినా లాభం లేకుండా పోయింది. లోకల్ బాడీ ఓడిపోవడం, సొంత పార్లమెంటు సెగ్మెంట్ ఓడిపోవడంతో పాలమూరు కాంగ్రెస్ లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. 6 నెలల కిందట తిరుగులేని విధంగా ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 గెలుపొందిన కాంగ్రెస్ కు ఏమైందంటూ గాంధీ భవన్ లో డిస్కషన్ మొదలైంది. వాస్తవానికి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం గెలిచిన వారు ఉన్నారు. అయితే గెలిచిన వారికి రాజకీయంగా పట్టు ఎలా నిలుపుకోవాలనే విషయంలో పూర్తి అవగాహన రాలేదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల విషయంలో చేజేతులా ఓడిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిని తక్కువగా అంచనా వేయడం, అధికారంలో ఉన్న స్థానిక సంస్థల నేతలను పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకోవడంలో పూర్తి వైఫల్యం చెందింది. దీంతో లోకల్ బాడీని కూడా పోగొట్టుకుంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల ఫలితాలు అధికార కాంగ్రెస్ కు డేంజర్ బెల్ కొట్టాయనే చెప్పవచ్చు. ఇప్పటికైనా పార్టీ పెద్దలతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కళ్లు తెరవకపోతే మున్ముందు మరింత ప్రమాదం తప్పదేమోనన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దీంతో కొత్త ఎమ్మెల్యేలు ఇకనైనా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పొలిటికల్ గా పట్టు సాధిస్తారా లేదా అనేది మున్ముందు తేలనుంది.